ఎంపీటీఎల్లో 2 ఉంటాయని చెప్పాను కదా. ఎంపీటీఎల్ కోర్సు క్రియేషన్ అనేది రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే 2 చెప్పాను మీకు. ఒక ప్రాసెస్ వచ్చేసి ఎంపీటీఎల్ ఎన్రోల్మెంట్, కోర్సు ఎన్రోల్మెంటు. 2 ఎంపీటీఎల్ కోర్సు రిజిస్ట్రేషను. ఎంపీటీఎల్ ఎన్రోల్మెంట్కి ఎంపీటీఎల్ స్వయం అని టైప్ చేసుకోండి. గూగుల్లో టైప్ చేసుకొని ఫస్ట్ లింక్ వస్తుంది, స్వయం ఎంపీటీఎల్ ఆన్లైన్ సర్టిఫికేషన్. దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకోగానే యూ హ్యావ్ అనదర్ విండో. హియర్ సైన్ ఆర్ రిజిస్టర్ అని ఉంటుంది. సైన్ మీద క్లిక్ చేయండి. సైన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆల్రెడీ మీకు అకౌంట్ ఉంటే సైన్ ఇన్ అవ్వచ్చు, లేదంటే సైన్ అప్ అకౌంట్ యూస్ చేసుకొని హియర్ యూ విల్ టైప్ యువర్ ఈమెయిల్ ఐడి. ఈమెయిల్ ఐడి టైప్ చేయాలమ్మా. ఈమెయిల్ ఐడి టైప్ చేసుకొని నెక్స్ట్ ఎంటర్ పాస్వర్డ్ ఒకటి క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ పాస్వర్డ్ మీకు గుర్తుండే పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోండి. ఓకేనా? గుర్తుండే పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని కన్ఫర్మేషన్ పాస్వర్డ్ కూడా ఇవ్వాలి. ఇచ్చేసి క్రియేట్ అకౌంట్. ఇక్కడ చూడండి, యూజర్ అకౌంట్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్, ప్లీజ్ క్లిక్ సెండ్ వెరిఫికేషన్ ఈమెయిల్ టు ప్రొసీడెడ్ అని వస్తుంది. అప్పుడు మీరు ఏం చేయాలా, మీ అకౌంట్, మీ జీమెయిల్ అకౌంట్లోకి వెళ్ళి అక్కడ ఏమొస్తుంది మీకు, ఒక జీమెయిల్ అకౌంట్ వస్తుంది అనమాట. ఏమొస్తుందంటే ఇదిగోండి ఇలా వస్తుంది. వెరిఫై అని అడగాలమ్మా. ఇక్కడ చూడండి, పవన్ కుమార్ ఎంటర్ వెరిఫై ఈమెయిల్ ఐడి వెరిఫై చేసుకోవాలి అని అడుగుతుంది. దెన్ వెరిఫై లింక్ హ్యాస్ బీన్ సెంట్ టు యువర్ రీలొకేషన్ ఆఫ్టర్ ఈమెయిల్ సక్సెస్ఫుల్లీ. అప్పుడు మీరు ఏం చేయాలా, మీ జీమెయిల్లోకి వెళ్ళి వెరిఫై అకౌంట్లోకి వెళ్ళి వెరిఫై యువర్ ఈమెయిల్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్. వెరిఫైడ్ అంటే ఏంటి, మీకు అకౌంట్ క్రియేట్ అయింది. దేంట్లో క్రియేట్ అయింది, స్వయం పోర్టల్లో క్రియేట్ అయింది. ఇప్పుడు మీరు ఏం చేయాలి, మళ్ళీ స్వయం పోర్టల్లోకి వెళ్ళి లాగిన్ అవ్వాలి. స్వయం పోర్టల్లోకి వెళ్ళడం తెలుసు కదా, చెప్పాను కదా. గూగుల్లోకి వెళ్ళి స్వయం అని టైప్ చేస్తే మీకు ఇక్కడ ఏమొస్తుంది, ఫస్ట్ స్వయం పోర్టల్ ఆన్లైన్ సర్టిఫికేషన్ వస్తుంది. దాంట్లోకి వెళ్ళి సైన్ ఇన్ అండ్ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళి ఇప్పుడు నేను సైన్ అప్ చేశాను, రిజిస్ట్రేషన్ చేసుకున్నా. ఇప్పుడు లాగిన్ అవుతున్నా. చూడండి, నా ఈమెయిల్ ఐడి ఇచ్చాను. ఈమెయిల్ ఐడి ఇచ్చేసి ఈమెయిల్ ఐడికి ఏమి ఇచ్చాను, 32 నా ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్. నేను ఆల్రెడీ పాస్వర్డ్ ఇచ్చాను కదా, ఆ పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నా కదా, ఆ పాస్వర్డ్తో లాగిన్ అవుతున్నా. సైన్ ఇన్ అవుతున్నా. చూడండి, సైన్ ఇన్ అయ్యాను కదా. ఇప్పుడు ఇట్లా సైన్ ఇన్ అయిన తర్వాత 3 యారోస్ ఉన్నాయి కదా, పైన 3 లైన్స్ ఉన్నాయి కదా, డాట్ లైన్స్. దాని మీద క్లిక్ చేస్తే యూ హ్యావ్ మై ఆప్షన్స్ ఈజ్ దేర్, 1 పాపప్ ఆప్షన్ ఈజ్ దేర్ వస్తుందమ్మా. స్క్రోలింగ్ విండో వస్తుంది. దాని మీద మై కోర్సు, మై సర్టిఫికేషను, అబౌట్ స్వయము, ఆల్ కోర్సెస్ ఇలా వస్తాయన్నమాట. ఇక్కడ మీరు ఏది తీసుకోవాలా, ఆల్ కోర్సెస్ అనేది తీసుకోవాలా. ఏం తీసుకోవాలి, ఆల్ కోర్సెస్ అనేది తీసుకోవాలా. ఈ ఆల్ కోర్సెస్లో సెర్చ్ కోర్సు, మీరు ఏ కోర్స్ సెర్చ్ చేసుకోవాలమ్మా. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, మనం ఒక కోర్సుని ఎంచుకున్నాము ఎంపీటీఎల్లోని. ఆ కోర్సు నేమ్ ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ నాలెడ్జ్ రిపిటేషన్ అండ్ రెస్పాన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అండ్ నాలెడ్జ్ రిపిటేషన్ అండ్ రెస్పాండ్ అని ఇక్కడ టైప్ చేయాలి. టైప్ చేస్తే చూడండి, కోర్స్ ఎనేబుల్ కనపడుతుందా మీకు, దాని మీద క్లిక్ చేయాలమ్మా. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఏమవుతుంది, ఆ కోర్సు ఓపెన్ అవుతుంది. ఆ కోర్సు ఓపెన్ అయిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ నాలెడ్జ్ రిపిటేషన్ అండ్ రెస్పాండ్ జాయిన్ అని ఉంటుంది కదా, జాయిన్ మీద క్లిక్ చేయాలి. జాయిన్ మీద క్లిక్ చేస్తే దెన్ ద జాయిన్ ఆఫ్టర్
ఆస్కింగ్ ద ప్రొఫైల్ డీటెయిల్స్. మీ ప్రొఫైల్ డీటెయిల్ అడుగుతుంది. నేమ్ ఏమి ఇస్తారమ్మా? యాజ్ పర్ యువర్ ఎస్ఎస్సిలో ఎలా ఉంటే అలా మీ నేమ్ ఇవ్వాలి. అలా మీ నేమ్ ఇచ్చి కింద నెంబర్ నెక్స్ట్ ఏమి 832 పర్సనల్ నెంబర్ 32829740 పర్సనల్ నెంబర్ ఇచ్చి నెక్స్ట్ అగైన్ యూ విల్ ఆస్క్ ద డేట్ ఆఫ్ బర్త్. నేను చెప్పా కదా డేట్ ఆఫ్ బర్త్ ఎంత ఇవ్వాలి ఇక్కడ అంటే చూడండి, నేను సెలెక్ట్ చేస్తున్నాను డేట్ ఆఫ్ బర్త్ని. చూడండి, అబ్జర్వ్ చేయండి అమ్మా. ఇదంతా కూడా ఎన్రోల్మెంట్ నాట్ ఏ రిజిస్ట్రేషన్. రెండు ఉంటాయి దీంట్లో, ఎన్రోల్మెంట్ కోర్స్ ఎన్రోల్మెంట్ అగైన్ రిజిస్ట్రేషన్. ఇది చాలా క్రిటికల్ ప్రాసెస్, అందుకే నేను వీడియో చేస్తున్నాను. చూడండి, ఈ వీడియో అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ నేను ఇప్పుడు చేయబోతుంది ఎన్రోల్మెంట్ అమ్మ. కోర్స్ ఎన్రోల్మెంట్ అంటారు దీన్ని. మనకి ఏదైతే స్వయంలో మనం ఏదైతే కోర్స్ ఎంచుకున్నామో ఆ కోర్స్ ఎన్రోల్మెంట్ అనేది చేస్తున్నాం ప్రజెంట్. ఆ ఇయర్ వచ్చేంత వరకు మనం దాన్ని క్లిక్ చేయాలి. ఇది యాక్చువల్గా మొబైల్లో కాబట్టి ఇలా చేయాలి. అదే ల్యాప్టాప్లో అనుకోండి డైరెక్ట్గా ఆప్షన్ ఉంటుంది, ఇయర్ మంత్ డేట్ టైప్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఇది మొబైల్ ఆప్షన్ కాబట్టి త్రూ మొబైల్ ద్వారా చేస్తున్నా కాబట్టి ఇది కొంచెం వ్యూ వేరుగా ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకునే విధానం కూడా వేరుగా ఉంటుంది. కాబట్టి చూడండి, ఆగస్ట్ నాది 1991 ఆగస్ట్ 9th డేట్ ఆఫ్ బర్త్. ఫస్ట్ నేము, తర్వాత నెంబరు, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, తర్వాత జెండర్ మెయిల్ అమ్మ. కంట్రీ వచ్చేసరికి ఏం సెలెక్ట్ చేసుకోవాలా? ఇండియా. కంట్రీ ఏం సెలెక్ట్ చేసుకోవాలి? ఇండియా ఎక్కడుందో చూడండి, ఇది ఇండియా. నెక్స్ట్ పిన్ కోడ్ ఏంటి? నేనైతే ఒంగోలు ఇస్తున్నాను, ఒంగోలు కాబట్టి మీరు చీమకుర్తి ఇవ్వండి. కాలేజీ పిన్ కోడ్ చీమకుర్తి కోడ్ ఇవ్వండి, లేదా ఒంగోలు ఇచ్చుకోండి. 523001 523001. మీకు పిన్ కోడ్ కావాలంటే నెట్లో సెర్చ్ చేస్తే పిన్ కోడ్ వస్తుంది. నెక్స్ట్ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలమ్మా. పిన్ కోడ్ తర్వాత వెంటనే ఏమవుతుంది? స్టేట్ అడుగుతుంది. స్టేట్ సెలెక్ట్ చేసుకోండి, ఆంధ్రప్రదేశ్. దాంతో చూస్ ద సిటీ ఆర్ డిస్టిక్. డిస్టిక్ ఇక్కడ మీకు ఇవ్వలేదు కాబట్టి అంటే మన ఒంగోలు లేదు కాబట్టి నియరెస్ట్ సిటీ ఏముంది? గుంటూరు అని ఉంది కదా. ఒంగోలు అనే ఆప్షన్ లేదమ్మా ఇక్కడ. ఒంగోలు అనే ఆప్షన్ లేదు కాబట్టి నియరెస్ట్ సిటీ ఏది ఉంటే అది తీసుకోవడమే. నియరెస్ట్ సిటీ ఏంటి మనకి? గుంటూరు కాబట్టి గుంటూరు తీసుకున్నాను. ఓకేనా. నెక్స్ట్ అంటే దాంట్లో ఉన్న వాటిల్లో ఇక్కడున్న ఆప్షన్లో మనకి నియరెస్ట్ సిటీ ఏముంది? ఆదోని, అమరావతి, అనంతపురం, చిత్తూరు, మళ్ళీ ఇవన్నీ ఉన్నాయి, ఏలూరు, కడప, ఇలా వీటిల్లో మనకి నియరెస్ట్ సిటీ విజయవాడ లేదా గుంటూరు విజయవాడ కంటే నియరెస్ట్ కాబట్టి నేను గుంటూరు తీసుకున్నా. ప్రొఫెషనల్ కోర్సు ఏంటి? స్టూడెంటా, ఫ్యాకల్టీయా, ఎంప్లాయా, అదరా? ఇప్పుడు మీరు స్టూడెంట్ సెలెక్ట్ చేయాలి. నేను ఫ్యాకల్టీ కాబట్టి నేను ఫ్యాకల్టీ సెలెక్ట్ చేస్తాను. ఓకేనా. మీరు స్టూడెంట్ అయితే చెప్తున్నాను, స్టూడెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్యాకల్టీ, నేను ఫ్యాకల్టీ కాబట్టి ఫ్యాకల్టీ ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నా. నెక్స్ట్ హైయెస్ట్ క్వాలిఫికేషన్. హియర్ హైయెస్ట్ క్వాలిఫికేషన్ అంటే ఏమి ఇచ్చారమ్మా ఇక్కడ చూడండి. హై స్కూలు, ఇంటరు, డిప్లొమో, 3 years బ్యాచిలర్ డిగ్రీ, 4 years బ్యాచిలర్ డిగ్రీ, 5 years బ్యాచిలర్ డిగ్రీ, మాస్టరు, డాక్టరేట్. నేను చూడండి, మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది 4 years బ్యాచిలర్ డిగ్రీ, కానీ నా హైయెస్ట్ క్వాలిఫికేషన్ మాస్టర్ డిగ్రీ కాబట్టి మాస్టర్ డిగ్రీ సెలెక్ట్ చేసుకున్నా. చూడండి, ప్రొఫెషనల్లో మీరు స్టూడెంట్ అని సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఫ్యాకల్టీ కాబట్టి ఫ్యాకల్టీ సెలెక్ట్ చేసుకున్నా. నా హైయెస్ట్ డిగ్రీ మాస్టర్ డిగ్రీ కాబట్టి మాస్టర్ డిగ్రీ సెలెక్ట్ చేసుకున్నా. మీరు చేస్తుంది ఏంటి? హైయెస్ట్ డిగ్రీ బీటెక్ కాబట్టి 4 years బ్యాచిలర్ డిగ్రీ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దెన్ యువర్ గ్రాడ్యుయేషన్, ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్. నా హైయెస్ట్ డిగ్రీ గ్రాడ్యుయేషన్ ఎప్పుడు కంప్లీట్ అయింది? 2025 రీసెంట్గా కంప్లీట్ అయింది. మీది ఎప్పుడు కంప్లీట్ అవుతుందమ్మా? మీ బ్యాచ్ది, మీ బ్యాచ్ ఎప్పుడు జాయినింగ్? 23 కదా. 24, 25, 26, 27 అంటే ఏంటి? 2027 సెలెక్ట్ చేసుకోవాలి మీరు. మీ బ్యాచ్ పాస్ అవుట్ అయ్యే ఇయర్ ఏది ఉంటుంది అంటే 2027 కాబట్టి హైయెస్ట్ డిగ్రీ అదే కాబట్టి అది సెలెక్ట్ చేసుకోవాలి. నేను 25 సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ ఏమడుగుతుంది చూడనమ్మా, అకాడమిక్ బ్యాంక్ క్రెడిట్. అపార్ ఐడి నెంబర్ అందరికీ ఉంది కాబట్టి ఐ హ్యావ్ అపార్ ఐడి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి.
ఎంటర్ అపార్ ఐడి. అపార్ ఐడి 12 డిజిట్స్ ఉన్నాయి కదా, 12 డిజిట్సే ఎంటర్ చేయాలమ్మా. ఓపెన్ యువర్ అపార్ ఐడి నెంబర్. నా అపార్ ఐడి నెంబర్ ఓపెన్ చేస్తున్నా చూడండి. అక్కడ ఎలా ఉంటుందో అపార్ ఐడి అది అక్కడ మీరు పేస్ట్ చేయాలన్నమాట. నా అపార్ ఐడి చూడండి, కావాలంటే నాకు ఒక అపార్ ఐడి ఉంది చూడండి. అపార్ ఐడి నెంబర్ 12 డిజిట్స్ నెంబర్ అపార్ ఐడి ఉంటుంది కదా. ఈ 12 డిజిట్స్ నెంబర్ ఏముంది ఇక్కడ 7185059232. ఈ అపార్ ఐడి నెంబర్ 718553 ఈ అపార్ ఐడి నెంబర్ ఎక్కడ టైప్ చేయాలి, ఇక్కడ టైప్ చేయాలి. అందరూ అపార్ ఐడి నెంబర్ టైప్ చేసుకోవాలమ్మా. మీ అందరికి అపార్ ఐడి ఉంది 71 చూడండి 8553055932 టైప్ చేసుకొని, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు రాస్తుంది దేని కింద, బూచేపల్లి JNTU కాకినాడ బూచేపల్లి కింద మీరు రాస్తున్నారు. బూచేపల్లి సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ కింద కదా మీరు రాస్తుంది. ఆ డీటెయిల్స్ ఖచ్చితంగా మనం ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఆ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఎలా ఎంటర్ చేయాలనేది చెప్తా చూడండి. ఎలా ఎంటర్ చేయాలంటే ఇక్కడ మిమ్మల్ని అడుగుతారు చూడండి. ఇక్కడ ఏమడిగాడు, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ పార్ట్ ఆఫ్ ఏ స్వయం లోకల్ చాప్టర్. అంటే లోకల్ చాప్టర్ అంటే ఏంటంటే మనం దేని కింద చేస్తున్నాము, మనం ఖచ్చితంగా మన సెమిస్టర్లో ఒక MPTL అనేది ఖచ్చితంగా చేయమని చెప్పారు. అది దేని కింద చేస్తున్నాము, ఈ క్రెడిట్స్ తీసుకెళ్ళి, ఈ ఎగ్జామ్ క్రెడిట్స్ తీసుకెళ్ళి మన సెమిస్టర్లో యాడ్ చేసుకోవాలి. కాబట్టి వీ హ్యావ్ ఏ లోకల్ చాప్టర్. లోకల్ చాప్టర్ అంటే ఏంటంటే మన కాలేజ్ ఎక్కడుంది, ఏ స్టేట్లో ఉంది, ఏ యూనివర్సిటీ కింద మనము ఎగ్జామ్ రాస్తున్నాము, స్వయం అనేది సెలెక్ట్ చేసుకోవాలి. స్వయం లోకల్ చాప్టర్ని ఆప్షన్ క్లిక్ చేసి ఎస్ అని క్లిక్ చేయండి. స్వయం లోకల్ చాప్టర్ ఎస్ అని క్లిక్ చేసి, లోకల్ చాప్టర్ స్టేట్ ఏంటిది, ఆంధ్రప్రదేశ్. లోకల్ చాప్టర్ కాలేజ్ ఏంటి, BUCH అని కొట్టండి. అక్కడ బూచేపల్లి వెంకాయమ్మ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఒంగోలు అని కనపడుతుందమ్మా. బూచేపల్లి వెంకాయమ్మ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ BUCH అని టైప్ చేయండి, డైరెక్ట్గా వస్తుంది. దాన్ని క్లిక్ చేసుకోవాలి. బూచేపల్లి వెంకాయమ్మ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మన యూనివర్సిటీ నేమ్ డిఫాల్ట్గా సెలెక్ట్ అవుతుంది. కాలేజీ ఎప్పుడైతే సెలెక్ట్ చేస్తారో కింద యూనివర్సిటీ నేమ్ ఏమొచ్చిందో చూడండి, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ కాకినాడ ఈస్ట్ గోదావరి ఆంధ్రప్రదేశ్ వచ్చిందా. నెక్స్ట్ ఏరియా అని అడుగుతున్నాడు. మీరు చేస్తున్న దేంట్లోనమ్మా MPTL ఇంజనీరింగ్లో కాబట్టి ఇంజనీరింగ్, మెడికల్ అయితే మెడికల్, ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీ అయితే ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీ, ఇట్లా ఆప్షన్స్ ఉంటాయి. మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలి, ఇంజనీరింగ్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డిపార్ట్మెంట్, మీరు ఏ డిపార్ట్మెంటు, ఏరోనాటికలా, అగ్రికల్చర్ ఇంజనీరింగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీయా, ఇలా మనం దేంట్లో చేస్తున్నాము, డేటా సైన్స్ మంది. అక్కడ డేటా సైన్స్ సెలెక్ట్ చేసుకొని ఐఆమ్ అగ్రీ టు స్వయం టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఐ అగ్రీ టు ఫాలో ద హానర్ కోడ్ ఆఫ్ యూనివర్సిటీ అది క్లిక్ చేయండి. ఇవి రెండు క్లిక్ చేయండి అమ్మా. ఇదంతా కూడా దిస్ ఈజ్ కాల్ MPTL కోర్స్ రిజిస్ట్రేషన్ కాదమ్మా, ఎన్రోల్మెంట్. ఇదంతా పర్సనల్ అనమాట. మళ్ళీ చెప్తున్నా చూడండి, నేము యాజ్ పర్ SSC, మొబైల్ నెంబర్ పర్సనల్, ఈమెయిల్ ఐడి, మీరు ఏదైతే MPTL కోర్స్ కోసము అకౌంట్ క్రియేట్ చేశారో ఏ ఈమెయిల్ ఐడితో ఆ ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి, మెయిల్ ఐడి, జెండర్ ఇవ్వాలి, కంట్రీ ఇవ్వాలి, పిన్ కోడ్ ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్, గుంటూరు, మీలో ఇక్కడ ఒంగోలు లేదమ్మా కాబట్టి నియరెస్ట్ ప్లేస్ ఇచ్చా గుంటూరు. ఫ్యాకల్టీ, స్టూడెంట్ అయితే స్టూడెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. లేదా హైయెస్ట్ డిగ్రీ ఏంటి, బ్యాచిలర్ డిగ్రీ కాబట్టి మీది 4 years బ్యాచిలర్ డిగ్రీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ ఏంటి, 2025 కదా మీది, 2027 అమ్మా, మీరు 2027 సెలెక్ట్ చేసుకోవాలి. నేను 25 కాబట్టి హైయెస్ట్ డిగ్రీ సెలెక్ట్ చేసుకున్నా. ఇయర్ ఆఫ్ క్వాలిఫికేషన్, పాస్ అవుట్.
నెక్స్ట్ ఏంటి, అపార్ ఐడి ఉంది కాబట్టి మీకు ఐ హ్యావ్ అపార్ ఐడి. అపార్ ఐడి నెంబర్ ఎంటర్ చేయండి. లోకల్ చాప్టర్ అని అడుగుతుంది, ఎస్ అని క్లిక్ చేయండి. లోకల్ చాప్టర్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ని క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ కాలేజీ, లోకల్ చాప్టర్లో కాలేజీ నేము బూచేపల్లి వెంకాయమ్మ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, BUCH అని టైప్ చేస్తే కనబడుతుంది, అది క్లిక్ చేసుకోండి. యూనివర్సిటీ నేమ్ని క్లిక్ చేసుకోండి. ఏరియా ఇంజనీరింగ్ అని సెలెక్ట్ చేసుకోండి. డిపార్ట్మెంట్ డేటా సైన్స్ అని సెలెక్ట్ చేసుకోండి. అగ్రీ టు స్వయం అనేది సెలెక్ట్ చేయండి. అగ్రీ టు ఫాలో అగ్రిమెంట్ అని సెలెక్ట్ చేయండి. సేవ్ కొట్టండి. ఇప్పుడు ఇలా చేస్తే మీకు ఇలా అనౌన్స్మెంట్ అంటే మీకు కోర్స్ ఎనేబుల్ అవుతుంది. ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ ఓపెన్ నౌ January 20,000 కోర్సు. ఇక్కడ చూడండి అంతా హియర్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంది. ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఇచ్చాడు, April 17th ఇచ్చాడు. మన కోర్స్ ఏదైతే మనం సెలెక్ట్ చేసుకున్నామో దానికి ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఇచ్చాడమ్మా, April 17th ఇచ్చాడు. ఆ తర్వాత ఎంత ఎగ్జామినేషన్ ఇచ్చాడు, 1000 రూపీస్ ఇచ్చాడు. ఓకేనా. రిజిస్ట్రేషన్ ఎప్పుడు లోపల చేసుకోవాలంట, February 9th లోపల చేసుకోవాలంట. ఇప్పుడు మీరు చేసుకుంది ఎన్రోల్మెంట్ మాత్రమే. దిస్ ఈజ్ నాట్ ఏ రిజిస్ట్రేషన్, దిస్ ఈజ్ ద ఎన్రోల్మెంట్ ప్రొసీజర్ ఓన్లీ. నేను రిజిస్ట్రేషన్ ప్రొసీజర్కి ఇంకో వీడియో వదులుతాను. ఓకేనా. ఎన్రోల్మెంట్ మాత్రమే ఇస్తున్నాను. ఓకేనా. ఈ ఎన్రోల్మెంట్కి ఏం చేయాలి అంటే చూడండి, ఇఫ్ ద రిజిస్ట్రేషన్ ఎగ్జామినేషన్ ఆన్ ఆర్ బిఫోర్ February 9th 2026 ఫీజు ఎంతమ్మా, 1000 రూపీస్ అంట. ఎగ్జాము లాస్ట్ డేట్ ఫర్ ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషను ఎప్పుడు February 13th లేదా 9th అని ఇచ్చారు. బిట్వీన్ 19th 13th లోపల ఖచ్చితంగా చేసుకోవాలి. హాల్ టికెట్ 2 days వీక్ ముందు వదులుతారు. ఓకేనా. ఇదంతా కూడా గైడ్ లైన్స్. మీరు ఎంటర్ చేసుకున్న కోర్స్ నేమ్ ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ నాలెడ్జ్ రిపిటేషన్ అండ్ రీజనింగ్. వెల్కమ్ టు ద MPTL ఆన్లైన్ కోర్స్ January 2026. ఇంతవరకు దీన్ని ఏమంటారమ్మా, MPTL ఫస్ట్ అయిపోయింది. ఏంటిది, MPTL అనమాట. MPTL ఏంటి, MPTL కోర్స్ ఓన్లీ ఎన్రోల్మెంట్. ఇప్పుడు రిజిస్ట్రేషన్కి వస్తున్నా చూడండి. రిజిస్ట్రేషన్కి ఏం రావాలి అంటే చూడండి, ఇక్కడ అయిపోయిన తర్వాత మీరు ఇది అయిపోయిన తర్వాత ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఇంటూ మార్క్ క్లిక్ చేయండి, మీకు క్లోజ్ అవుతుంది. అబౌట్ కోర్సులోకి వెళ్ళచ్చు మీరు. ఓకేనా. అబౌట్ కోర్సులోకి వెళ్తే అబౌట్ కోర్సు డీటెయిల్స్ మొత్తం ఉంటాయి. ఓకేనా. లేదు అనుకుంటే చూడండి, ఇక్కడ హోమ్లోకి వెళ్ళండి. హోమ్లోకి వెళ్ళింగానే మీకు ఇక్కడ పైన ఉంటుంది కదా, మై కోర్స్ అని ఉంటుంది. మై కోర్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఎన్రోల్మెంట్ జరిగితే మై కోర్సులోకి వెళ్ళింగానే ఇక్కడ అప్కమింగ్ కోర్సెస్, కంప్లీటెడ్ కోర్సెస్ ఉంటాయమ్మా. అప్కమింగ్ కోర్సెస్లో మీకు ఎన్రోల్మెంట్ అయిపోతే ఇలా కనపడుతుంది కోర్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ నాలెడ్జ్ రిపిటేషన్ అండ్ రీజనింగ్. గో టు కోర్సు, క్లిక్ రిజిస్ట్రేషను ఇఫ్ ఆల్రెడీ రిజిస్టర్. మీరు ఇంకా రిజిస్టర్ కాలేదు కాబట్టి క్లిక్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తే ఇట్ హ్యావ్ ద డాష్ బోర్డ్ వస్తుంది. ఏమని, గో టు ద పర్సనల్ ఇన్ఫర్మేషన్. ఫస్ట్ ఏం ఫిల్ చేయాలి, పర్సనల్ ఇన్ఫర్మేషన్ని ఫిల్ చేసుకోవాలి. ఏం ఫిల్ చేసుకోవాలి, పర్సనల్ ఇన్ఫర్మేషన్ని ఫిల్ చేసుకోవాలి. డిఫాల్ట్గా మీరు ఏదైతే డిఫాల్ట్గా ఇచ్చారో, ఏమి ఇచ్చారు డిఫాల్ట్గా, మీరు ఈమెయిల్ ఐడితో రిజిస్టర్ అయ్యారు కదా, ఆ ఈమెయిల్ ఐడితోనేగా కోర్స్ ఎన్రోల్మెంట్ అయింది. ఆ ఈమెయిల్ ఐడి అక్కడ డిఫాల్ట్గా కనపడుతుంది. తర్వాత మీరు ఏమి ఇవ్వాలా, నేమ్ ఇవ్వాలా. ఊరే పవన్, యాజ్ పర్ SSC ప్రకారము నేమ్ ఇవ్వాలా. నాకు యాజ్ పర్ SSC ప్రకారం నేమ్ ఏముంది, ఊరే పవన్ కుమార్ ఉంది. తర్వాత ఏమి ఇవ్వాలి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత మీ ఏజ్ డిస్ప్లే అవుతుంది. తర్వాత కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి, స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. సిటీ వచ్చేసరికి ఏముంటుందమ్మా, ఇక్కడ
మన ఒంగోలు లేదు, పైన అదర్ అనే ఆప్షన్ ఇచ్చారు. అదర్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకుంటే కింద సిటీ నేమ్ ఎంటర్ చేయొచ్చు. ఏమని ఎంటర్ చేశాను? ఒంగోలు. అదర్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను? డిఫాల్ట్గా అక్కడ ఉన్న వాటిలో ఒంగోలు అనే ఆప్షన్ లేదు. అదర్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఒక టెక్స్ట్ బాక్స్ వస్తుంది, దాంట్లో ఒంగోలు అని టైప్ చేస్తాం. మొబైల్ నెంబర్ ఇచ్చాను. నెక్స్ట్ రీఎంటర్ మొబైల్ నెంబరు, ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబరు, జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఏం సెలెక్ట్ చేసుకోవాలి? పాస్పోర్ట్ సైజ్ ఫోటో సెలెక్ట్ చేసుకోవాలమ్మా. అది జేపీజీ ఫార్మేట్లో కానీ జేపీఈజీ ఫార్మేట్లో కానీ ఉండాలి. 15 KB నుంచి 150 KB మధ్యలో. ఫైల్ అప్లోడ్ అని కొట్టి ఐఆమ్ అండర్స్టాండ్ అని కొడితే ఫోటో అప్లోడ్ చేసుకోవటమే. మీరు ఆ ఫోటోని క్లిక్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? ఆ ఫోటోని క్లిక్ చేస్తే ఏమొస్తుంది? ఇట్లా రావాలమ్మా మీకు. ఇదిగోండి ఎనేబుల్ అయింది చూసారా నా ఫోటో. ఆ ఫోటోని అప్లోడ్ చేసిన తర్వాత పైన పక్కన ఏముంది? మన కంటి అదేంటే ఐ ఒక ఇమేజ్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే ఇలా మన ఫోటో రావాలన్నమాట. ఇలా మన ఫోటో అప్లోడ్ అయితే కరెక్ట్గా అప్లోడ్ అయినట్టు. అక్కడ చూడండి ఎంత ఇచ్చాడు? 50 KB నుంచి 150 KB మధ్యలో ఇచ్చాడు. నెక్స్ట్ ఏంటమ్మా? ఫైల్ అప్లోడ్ ద సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేసుకోవాలి మీరు. అప్లోడ్ కూడా ఎంత ఉండాలి? సిగ్నేచరు జేపీజీ ఫార్మేట్లో ఉండాలి. 15 KB నుంచి 150 KB మధ్యలో ఉండాలి. అది అప్లోడ్ కూడా ఫైల్ అప్లోడ్ కొట్టి సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ అయ్యింగానే ఇగో ఇలా కనపడుతుంది అనమాట. చూడండి నాకు ఏది కనపడింది? ఇగో పక్కనే మన ఐ సింబల్ ఉంది. ఐ సింబల్ మీద క్లిక్ చేసిగానే ఇలా మనకి అప్లోడ్ అయినట్టుగా కనపడుతుంది మన సిగ్నేచర్. ఆ తర్వాత ఏం చేయాలి? ఐడి ప్రూఫ్. ఫైల్ అప్లోడ్లోకి వెళ్ళి మన ఐడి ప్రూఫ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఐడి ప్రూఫ్ ఎక్కడుందో సెలెక్ట్ చేసుకొని మళ్ళీ సెలెక్ట్ చేసుకుని ఓకే కొడితే మనకి ఇక్కడ చూడండి ఐ కాంటాక్ట్ మీద సింబల్ లాగా కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకు ఐడి ప్రూఫ్ అనేది డౌన్లోడ్ అవుతుందమ్మా. ఐడి ప్రూఫ్ డౌన్లోడ్ అయిపోతుంది. అది పీడిఎఫ్ ఫార్మేట్లో ఉండాలి ఐడి ప్రూఫ్ అనేది. అది ఏది? ఆధార్ కార్డు కావచ్చు, ఓటర్ కార్డు కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు. జేపీజీ ఫార్మేట్లో కానీ పీడిఎఫ్ ఫార్మేట్లో ఉండాలి. 15 KB నుంచి 2 MB మధ్యలో ఉండాలమ్మా. ఈ 3 అప్లోడ్ చేసిన తర్వాత డూ యూ హ్యావ్ అండర్ SC/ST కేటగిరీ అయితే ఎస్ క్లిక్ చేయండి. మీరు SC/ST కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే ఎస్ క్లిక్ చేస్తే అక్కడ మళ్ళీ ఏమవుతుంది? మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయమంటుంది. పీడిఎఫ్, అది కూడా పీడిఎఫ్లో కానీ జేపీజీలో కానీ జేపీఈజీలో కానీ ఉండాలి. అది 15 నుంచి 2 MBలో ఉండాలి. దీనివల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే ఎవరైతే అండర్ SC/ST కేటగిరీలో వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తే మీరు ఎంతైతే 1000 రూపీస్ అమౌంట్ కడతారో ఆ 1000 రూపీస్ అమౌంట్ మీరు ఎగ్జామినేషన్ అయిపోయి క్వాలిఫై అయితే ఎంపీటీఎల్లో దెన్ దే విల్ రిఫండ్ ద 1000 రూపీస్ టు ద SC/ST కేటగిరీ స్టూడెంట్స్. ఎవరైతే కాదో వాళ్ళు నో క్లిక్ చేయండి. జస్టే ఎస్ అయితే ఎస్ క్లిక్ చేయండి, క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి. నో అయితే నో క్లిక్ చేయండి. నెక్స్ట్ ఆర్ యూ ఏ పర్సన్ విత్ ద డిజబిలిటీ. మీరు ఏమన్నా డిజబిలిటీ పర్సన్ అంటే హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ క్లిక్ చేయండి, లేకపోతే నో క్లిక్ చేయండి. వాట్ ఈజ్ యువర్ రోల్? నా రోల్ ఏంటమ్మా? ఫ్యాకల్టీ కాబట్టి ఫ్యాకల్టీ సెలెక్ట్ చేసుకున్నా. మీ రోల్ ఏంటి? స్టూడెంట్ కాబట్టి ఏం సెలెక్ట్ చేసుకోవాలి? స్టూడెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆర్ యూ రైటింగ్ ద ఎగ్జామ్ ఇన్ ద అవుట్ సైడ్ ఇండియానా? కాదు కాబట్టి నో సెలెక్ట్ చేశా. చూడండి హౌ డిడ్ యూ నో అబౌట్ ద కోర్స్. ఈ కోర్స్ గురించి ఎవరు చెప్పారు? కాలేజీ వాళ్ళు చెప్పారు కాబట్టి ఆప్షన్ క్లిక్ చేయండి. కాలేజీ, ఫ్రెండ్స్, ఇంటర్నెట్, ఎంపీటీఎల్, లోకల్ చాప్టర్, అదర్. కాలేజీ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఆర్ యూ ఓకే ఇఫ్ యూ షేర్ యువర్ డీటెయిల్స్ విత్ ద ఎంప్లాయర్స్. ఎవరికైనా అంటే ఎంప్లాయర్స్ కానీ స్టూడెంట్ అదర్ స్టూడెంట్స్కి వాళ్ళకి మీ డీటెయిల్స్ అంటే మార్క్స్ షేర్ చేయడం ఇష్టమా కాదా? దాదాపు పర్సనల్ కాబట్టి నో అని పెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఏం చేయాలి? వాట్ ఈజ్ యువర్ మోటివేషన్ టు డూ దిస్ కోర్స్. ఈ కోర్సు చేయడానికి మీ మోటివేషన్ ఏంటి అంటే నేనేం పెట్టాను అంటే టు అప్డేట్ మై సెల్ఫ్ విత్ నాలెడ్జ్ ఇన్ దిస్ ఫీల్డ్. ఈ ఫీల్డ్లో నాలెడ్జ్ పెంచుకోవడం కోసము నేనేం చేశాను? అప్డేట్ చేసుకోవడం కోసం చేశానని క్లిక్ చేశా. మీరు ఇంకా అక్కడ ఉన్నాయి ఫర్ గెట్టింగ్ ద జాబు, ఇంటర్న్షిప్, ప్రిపేరింగ్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్, ఫర్ రీసెర్చ్ పర్పస్, అదర్ సెలెక్ట్ చేసుకొని కంప్లీటింగ్ అవర్ మై బీటెక్ సెమిస్టర్ అని చెప్పి కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ అదర్ సెలెక్ట్ చేసుకొని
చెప్పుకోవచ్చు అనమాట. నేనేం సెలెక్ట్ చేసుకున్నా నాలెడ్జ్ కోసం. హియర్ క్లిక్ ద కన్ఫర్మేషన్ క్లిక్ చేసి సేవ్ కంటిన్యూ కొట్టాలి. ఏం కొట్టాలమ్మా? సేవ్ కంటిన్యూ కొట్టాలి. కొట్టింగానే పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం తీసేసుకుంది. ఇప్పుడు మళ్ళీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. ఏ కంట్రీ, మళ్ళీ ఇంకోటి వస్తుందన్నమాట. పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఏ కంట్రీలో ఉన్నారు, ఏ కాలేజ్ స్టేట్లో ఉన్నారు, ఏ ఊర్లో ఉన్నారు, ఒంగోలు, కాలేజీ నేమ్ ఏంటి సెలెక్ట్ చేసుకోవాలి. పూచేపల్లి వెంకాయమ్మ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అక్కడ ఆల్రెడీ ఉంటుంది. ఏ ఏరియా, ఇంజనీరింగా డేటా సైన్సా, అది క్లిక్ చేసుకున్న తర్వాత ఎస్ అని కొట్టి అగ్రి కొట్టాలి. మళ్ళీ సేవ్ కంటిన్యూ వస్తుంది. ఓకేనా? మళ్ళీ సేవ్ కంటిన్యూ కొట్టిన తర్వాత ఏమడుగుతుంది? యాడ్ యువర్ కోర్సు. ఏదైతే మీరు కోర్స్ యాడ్ చేశారు చూసారా, ఆ కోర్స్ని యాడ్ చేయమంటుంది. యాడ్ కోర్స్ అని ఉంటుంది. యాడ్ కోర్స్ క్లిక్ చేసుకుంటే యాడ్ కోర్స్లో సెలెక్ట్ యువర్ కోర్స్లో మీరు ఆల్రెడీ ఎంపీటీఎల్లో ఇందాక కోర్సులోకి వెళ్ళి జాయిన్ అయ్యి ఇంత ఫిల్ చేశారు కదా, ఎందుకు దాన్ని ఏమంటారు? ఎన్రోల్మెంట్ అంటారు కదా. అక్కడ ఎన్రోల్ అయితేనే ఇక్కడ మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అని కనబడుతుంది అనమాట. దాని మీద క్లిక్ చేసుకోండి. ఎగ్జామ్ డేటు ఎప్పుడు? 26/2026 4వ నెల, అంటే ఏప్రిల్ 17. వాడు ఆల్రెడీ ఇచ్చేశాడు. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. యాడ్ కోర్స్ కొట్టండి. మీ కోర్స్ అనేది యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలా? సెలెక్ట్ ద ఎగ్జామినేషన్ సిటీ. ఎగ్జామినేషన్ సిటీని సెలెక్ట్ చేసుకోవాలా. ఎంత వచ్చిందమ్మా ప్రైజు? 1000 రూపీస్ ప్రైజ్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఒంగోలు ఇచ్చా. మళ్ళీ ఏమిచ్చాలి? పిన్ కోడ్ కొట్టా. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ సెకండ్ ప్రిఫరెన్స్, మనకు దగ్గరగా ఉన్న ఊరేంటి? గుంటూరు ఇచ్చా. నెక్స్ట్ థర్డ్ ప్రిఫరెన్స్ ఆంధ్రప్రదేశ్, మనకి ఇంకా దాని తర్వాత దగ్గరగా ఉన్న ఊరేంటి? విజయవాడ. అంటే ఇక్కడ 3 ప్రిఫరెన్స్లు ఇస్తాడు ఎగ్జామినేషన్ సెంటర్. ఫస్ట్ మన లోకల్, ఆ తర్వాత మనకు దగ్గరగా ఉండే 2 ఊర్లు ఒంగోలు, గుంటూరు, విజయవాడ. పిన్ నెంబర్ కొట్టాను. కన్ఫర్మ్ యువర్ పేమెంట్. ఇక్కడ కన్ఫర్మ్ యువర్ పేమెంట్ అని కొట్టాలి. కొట్టింగానే మీ ఇన్ఫర్మేషన్ మొత్తం ఒకసారి చూపిస్తుంది. చూడండి, హియర్ సమరీ ఆఫ్ యువర్ ఎంపీటీఎల్ రిజిస్ట్రేషన్, ప్లీజ్ మేక్ షూర్ దట్ ఆల్ ద డీటెయిల్స్ లిసన్ బిలో అని. ఏంటి? నేము పవన్ కుమారు, ఊరే ఒంగోలు, ఆంధ్రప్రదేశ్, ఇండియా, డేట్ ఆఫ్ బర్త్, మెయిలు, మొబైల్ నెంబరు, జెండరు, ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబరు, ఐడి ప్రూఫ్ చెప్పా కదా, క్లిక్ చేస్తే ఐడి ప్రూఫ్ డౌన్లోడ్ అవ్వాలి మీకు. ఐడి ప్రూఫ్, నెక్స్ట్ ఫోటో కనపడుతుంది చూడండి. మళ్ళీ నెక్స్ట్ ఏంటి? ఇదిగో చూడండి, సిగ్నేచరు. ఇవన్నీ మీరు చేసుకోవాలా. ఎస్సీ ఎస్టీ, నేను ఎస్సీ ఎస్టీ కాదు కాబట్టి నో పెట్టా. పర్సనల్ డిజేబిలిటీ కాదు కాబట్టి నో పెట్టా. అయితే పెట్టి వాటి సర్టిఫికేట్ ఎంటర్ చేయాలా. క్యాండిడేట్ ఏంటి? మీరు స్టూడెంట్ కనపడాలి. అక్కడ ఫ్యాకల్టీ ఉంది. కాలేజ్ ఏంటి? పూచేపల్లి సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్. ఎక్కడ? ఒంగోలులో ఉంది. స్టేట్ ఏంటి? ఆంధ్రప్రదేశ్. కంట్రీ ఏంటి? ఇండియా. కెన్ యూ షేర్ ద ఇన్ఫర్మేషన్? నో. ఇవన్నీ మీరు చేసిందంతా కనపడుతుందన్నమాట. ఇక్కడ మీ అడ్రస్సు, సెలెక్ట్ యువర్ సబ్జెక్ట్, చూస్ బేస్డ్ ఆన్ యువర్, ఇవన్నీ కనపడతాయి. 1000 రూపీస్ ఉంది కదా, ఈ 1000 రూపీస్ ఐ యామ్ అగ్రీ అబో కొట్టి పేమెంట్ త్రూ ద కొట్టి కంటిన్యూ టు పేమెంట్ అని కొడితే మీకు ఏమొస్తుంది? పేమెంట్ ఆప్షన్ అడుగుతుంది. పే నవ్ అని కొట్టాననుకో, పే నవ్ డైరెక్ట్గా మీరు దేని ద్వారా పే నవ్ చేయొచ్చమ్మా? ఇక్కడ ఫోన్పే ద్వారా చేసుకోవచ్చు. ఫోన్పే చూడండి. ఫోన్పే ఏమేమి ఉన్నాయి ఇక్కడ ఆప్షన్స్ అంటే చూడండి, ఇక్కడ యూపీఐ ఐడి అని ఉంది కదా, మీ యూపీఐ ఐడి ద్వారా చేసుకోవచ్చు, లేకపోతే ఇంకా వేరే ఆప్షన్స్ ద్వారా చేసుకోవచ్చు. యూపీఐ ఐడి మీద క్లిక్ చేస్తే మీకు ఒక యూపీఐ ఐడి ఉంటుంది. ఆ యూపీఐ చూడండి, యూపీఐ ఐడి ఫోన్పే, గూగుల్ పే. నేను ఫోన్పే కొట్టాను. ఫోన్పే కొట్టింగానే ఏమొచ్చిందమ్మా నాకు? ఫోన్పే కొట్టింగానే చూడండి, నాకు ఫోన్పేలోకి తీసుకుంటుంది అమౌంట్. అంటే ఏంటి? మన ఫోన్పేలోకి వెళ్ళిపోయి 1000 రూపీస్ ఫోన్పే చేసేస్తే కంప్లీట్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. మీరిప్పుడు ఎగ్జామ్కి రెడీ అయినట్టు. కంటిన్యూ టు ది పే. చూడండి, ప్రాసెసింగ్ యువర్ పేమెంట్. నా ప్రాసెసింగ్ అవుతుంది. ఫోన్పే ఓపెన్ అవుతుంది డైరెక్ట్గా. నాకు ఫోన్పే ఓపెన్ అయిపోయి ఫోన్పేలో అమౌంట్ అడుగుతుంది. 1000 రూపీస్ అమౌంట్ ఫోన్పేలో ఉంచుకొని కట్టండి. కట్టేస్తే ఏమవుతుంది? ఆటోమేటిక్గా మీకు ఫోన్పే ఇగో ఇట్లా 1000 రూపీస్ అడుగుతుంది. ఒక 3 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ ఉంటుంది. ఇదంతా కంప్లీట్ చేసుకోండి. మీరందరూ ఈ రిజిస్ట్రేషన్ వీడియో చూడాలి. ఎవరికన్నా మీకు డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి. నేను మళ్ళీ చెప్తున్నాను,
చెప్తున్నాను. జనవరి 19th లోపల మీకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవ్వాలి, ఎన్రోల్మెంట్ కంప్లీట్ అవ్వాలి, మనీ కట్టేయాలి 1000 రూపీస్. నాకు ఆ అలాట్మెంట్ స్లిప్పులు పంపించాలి డబ్బులు కట్టినట్టు. ఇప్పుడు ఫోన్పే కడితే రిసిప్ట్ వస్తుంది కదా, ఆ రిసిప్టు మీ రోల్ నెంబరు నాకు వాట్సాప్ చేయాలి. మళ్ళీ చెప్తున్నా, ఎంపీటీఎల్ కోర్స్ ఎవరైతే కంప్లీట్ కాలేదో వాళ్ళకి సెమిస్టర్ ఆగిపోతుందమ్మా. నేను అందుకే ఇంతసేపు కూర్చొని దీన్ని వీడియో చేయడానికి, రికార్డింగ్ చేయడానికి చేయాల్సి వచ్చింది. ఈ రికార్డింగ్ వీడియో చూడండి. అర్థం కాని వాళ్ళు నా దగ్గర